మన శరీరానికి అవసరాలు ఉంటే మనసుకు మాత్రం కోరికలుంటాయి. వాటిని ఆపలేము, అన్నీ తీర్చలేము. ఈ మనసులో ఉండే ఎమోషన్స్ ఫార్ములా లాగా పర్మనెంట్గా ఉండవు, టెంపరేచర్ లాగా చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ బ్రెయిన్కి లాజికల్ థింకింగ్ ఎక్కువ. అందుకే ఏ ఇంపార్టెంట్ డెసిషన్ అయినా దానికే వదిలే. ఈ సమాజాన్ని సంతృప్తిపరచాలనే నీ కోరికే నీ మనశ్శాంతికి ఎనిమి. ఈ భూమి మీద ఏ మత గ్రంథం చదివినా 90% మనుషులు నరకానికే వెళ్తారని చెప్పాయి. మరి ఆ మెజారిటీ పాపాత్ముల పొగడ్తలు, కాండక్ట్ సర్టిఫికెట్లు నీకు అవసరమా? ఒకసారి ఆలోచించు. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ని 5 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఉంటారు, ఏంటి ఈ పిచ్చి గీతలు అని తిట్టేవాళ్ళు ఉంటారు. నీ టాలెంట్ని అందరూ గుర్తించాలని ఆశించనూ వద్దు, గౌరవించట్లేదని బాధపడొద్దు. ఎక్స్పెక్టేషన్, పీస్ ఆఫ్ మైండ్, ఈ రెండు ఎప్పుడూ ఒక చోట ఉండవు. వాళ్ళెవరైనా వరుసకు నీకేమైనా సరే, వాళ్ళ మీద 0 ఎక్స్పెక్టేషన్ మాత్రమే పెట్టుకో. ఇలా చేస్తే నువ్వు బతికినంత కాలం మనశ్శాంతి నీ మనసులో బానిసై పడి ఉంటుంది. ఇక్కడ కనీసం ఎల్ఎల్బి సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయని వాళ్ళు డైరెక్ట్గా జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటారు. ఇది రైటు, ఇది రాంగు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు అని చాలా సింపుల్గా డిక్లేర్ చేస్తుంటారు. నువ్వు ఏది చేసినా, ఏం చెయ్యకపోయినా నిన్ను కామెంట్ చేసేవాళ్ళు ఇక్కడ వెరీ కామన్. మనిషి గుణం ఎలాంటిదంటే, వాడి సర్కిల్లో ఒకడు గొప్పోడైతే వాడికి దండం పెట్టడానికి చేతులు రావు. అప్పులతో పేదోడైతే అన్నం పెట్టే మనసు రాదు. కానీ వాళ్ళిద్దరినీ క్రిటిసైజ్ చేయడానికి నోరు మాత్రం లేస్తుంది. అది మనిషి అంటే. నీకు టైం ఉంటే వాళ్ళ మీద జాలిపడు, లేకుంటే జస్ట్ ఇగ్నోర్ చేయి. నువ్వు కరెక్షన్ చేయలేని విషయం మీద ఓవర్గా థింక్ చేయడం నీ ఫూలిష్నెస్, టైం వేస్ట్ పని. ప్రపంచం చాలా పెద్దది, ఆస్వాదించడానికి ఒక్క జీవితం సరిపోదు. నీకు ప్రశాంతత ఇవ్వని ఏ టాపిక్ నుంచైనా సరే వీలైనంత త్వరగా దాని నుండి లాగౌట్ అయ్యి రిమైనింగ్ లైఫ్లోకి సైన్ ఇన్ అవ్వు. ఇదే నీ మనశ్శాంతికి ఏకైక మార్గం. డోంట్ ఫైండ్ పీస్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ మైండ్.